థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు. 'బిగ్ బాస్' కంటే ముందే మాల్యా నా ఫ్రెండ్. ఒక షార్ట్ ఫిల్మ్‌గా ఈ సినిమా తీసుకొచ్చాడు. ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్‌గా నాకు ఈ సినిమా తీసుకొచ్చాడు. మాకది వర్కౌట్ కాలేదు. సో, ఎళ్ళే ముందు కలిసాడు. కలిసి నేను ఈ సినిమా నీతో చేయాలంటే అప్పటికప్పుడు కాఫీ షాప్‌లో కూర్చొని చెప్పి ఒప్పించుకొని అగ్రీమెంట్ సైన్ చేయించుకొనేసి నన్ను లోపలికి పంపించారు. సో, బయటకొచ్చిన తర్వాత చేసిన సినిమా అయితే కాదు. ఇది ముందు నుంచే మనోడు పాపం కొన్ని సంవత్సరాల నుంచి రాసి పెట్టుకున్నాడు నా కోసం. అండ్ మాల్యా ఈజ్ లైక్ నా ఫ్రెండ్ చెప్పాలంటే. నా కోసం నా అంటే నాకెలా సెట్ అవుతుందని డిజైన్ చేశాడు నీట్‌గా క్లారిటీగా. సో, థాంక్ యూ మాల్యా. మంచి సబ్జెక్ట్. అండ్ మహేంద్ర గారు మీ సపోర్ట్ అయితే అల్టిమేట్. ఎందుకంటే ఆఫీస్‌కొచ్చిన ప్రతిసారి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ గాని, ఆయన మాట్లాడే విధానం గాని, ఒక ఆర్టిస్ట్‌తో అది చాలా బావుంటది. ఆ బాండింగ్ అంటే సొంత మనుషులతో మాట్లాడిన బాండింగ్ ఉంటది. ఇంకా మిగిలితా చెప్పాలి అంటే సురేఖ గారు, మా అక్క. నేను మేడం, మేడం అని పిలిచి అక్కని పిలవడానికి ఇదే ఫస్ట్ టైము. అంటే ఆవిడని ఎప్పుడో మేము అదే అక్క. కొద్దిగా ఈ స్టేజ్‌లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నానక్క. సో, ఒక్కసారి అంటే రగన్న అంతే. అంతే. అంతే రగన్న. సో, ఐయామ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ సుప్రీత. అండ్ ఈ సినిమా ఎలా రాబోతుంది, ఎలా వస్తుందని స్టేజ్ మీద ఊపేసుకొని చెప్పడానికన్నా, అయిపోయిన తర్వాత చూస్తే మీరే చెప్తారు ఎలా ఉంటుందనేది. థాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. నన్నెంత సపోర్ట్ చేశారో, నా సినిమాకి కూడా అంతే సపోర్ట్ చేయండి. ఇక్కడున్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. Thank you, sir. Thank you so much.